హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం టిఫిన్స్లోకి చాలా ఈజీగా చేసుకునే టమాటా పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పచ్చనపప్పు, మినపగుళ్ళు, ధనియాలు, కొంచెం జీలకర్ర ఇవి వేసి దోరగా వేయించుకోవాలండి. ఆ తర్వాత ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసి దోరగా ఏగనివ్వాలి. ఏగిన పప్పుల్ని ఒక మిక్సీ జార్లో తీసేసుకోవాలి. సేమ్ అదే కడాయిలో 4 పల్లీలు కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 3 పెద్ద టమాటాలు కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలండి. అలాగే కారానికి సరిపడా ఒక 6-7 పచ్చిమిరపకాయలు తీసుకొని టమాటా ముక్కలతో పాటు వాటిని కూడా మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించాలండి. టమాటా ముక్కల మీద ఉన్న స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని మగ్గించుకోవాలి. చూసారా, టమాటాలు మగ్గిని తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకొని ఇవ్వాలి. అవి అలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అవి కూడా పచ్చివాసన పోయేలాగా మగ్గించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు మనం మిక్సీ జార్లో ఆ పప్పుల్లో కొంచెం సాల్ట్ వేసి ముందు వాటిని చూసారండి ఫైన్గా పౌడర్ చేసుకున్నాం. అందులోనే చింతపండు, పచ్చిమిర్చి అండ్ అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫస్ట్ వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవి మెత్తగా గ్రైండ్ అయిపోయిన చూసారా అండి. ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం కచ్చబెచ్చగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారండి, ఈ విధంగా గ్రైండ్ అయితే చాలు. నెక్స్ట్ ఇందులో మనం కొంచెం తాలింపు పెట్టుకుందాము. దానికోసం బాండీలో కొంచెం ఆయిల్ పోసి పచ్చనపప్పు, సాయిపప్పు, ఆవాలు అండ్ అలాగే జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, తాలింపు వేసేసుకొని అందులో చిటికెడు పసుపు కూడా వేసుకోండి. తాలింపులో పచ్చళ్ళలో చిటికెడు పసుపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయడం ఇలా ట్రై చేసి చూడండి. తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడిని అందులో వేసేసుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. వేడివేడిగా పునుగులు వేస్తున్నాను చూడండి. ఈ చట్నీ పునుగుల్లోనే కాదు, అట్టులో అయినా, ఇడ్లీలో అయినా, ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.